నమస్తే అండి. నా పేరు గంగవరం గోపాలయ్య. నేను కడప నివాసిని. ఇటీవలి కాలంలో వాస్తు గురించి ఎక్కువగా ప్రజాదరణ పొందింది. దీని గురించి విశదంగా మీ ముందుకు చెప్పడానికి వచ్చాను నేను. ఈ వాస్తు సబ్జెక్ట్లోకి పోయేటప్పటికీ ఈ వాస్తు అనేది వేటి మీద డిపెండ్ అయినది, ఏ రకంగా డెవలప్ చేసినారు అనే విషయాలన్నీ ఈరోజు మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకుంటూ పోతాము. ముఖ్యంగా వాస్తు అనేది షేప్ అండ్ డైరెక్షన్, లెవెలింగ్ ఈ మూటి మీద ఆధారపడి డెవలప్ చేసినారు దీన్ని. ఈ శాస్త్రం వల్ల ఈ ఒక భూమి కానీ, ఒక ప్రాంతము కానీ, ఒక ఇల్లు కానీ, ఒక గ్రామం కానీ వీటన్నిటి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాలన్నీ ఈరోజు కూలంకషంగా తెలుసుకుంటాం అందరం మనము. ముఖ్యంగా షేపు, ఏ రకమైన ఆకారంలో ఉన్నది ఇల్లు, ఈ యొక్క ఇంటిలోని పరిస్థితులు ఎట్లున్నాయి అనే దాన్ని అవగాహన చేసుకొని ఎక్కువగా చెప్పుకుంటూ పోతుంటాము. తర్వాత డైరెక్షన్ అంటే మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టినప్పుడు ఇది ఏ దిశగా ఉన్నది ఇల్లు అనే దాన్ని కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత లెవెలింగ్ అంటే ప్రాంతము, వాలు ఏ రకంగా ఉన్నది అనేది మీద కూడా ఎక్కువగా డెవలప్ అయ్యి ఎక్కువగా వాస్తు గురించి చెప్తూ పోతాము. ఈ వాస్తుకు ఈ ఇంటిలోని వారందరికీ ఏ రకంగానూ వీరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం మీ ముందుకు తీసుకురావాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఒక కుటుంబంలో అనేక రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఈ వాస్తుపరమైన విషయాలలో ఎటువంటి పరిస్థితులు ప్రభావం చూపిస్తుందంటే పుట్టిన బిడ్డలు, సంతానము, తర్వాత కుమారుల భవిష్యత్తు, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్య పరిస్థితులు, తర్వాత రాజకీయ పరిస్థితులు, ఇంకా తదితర వివాదాలకు సంబంధించిన ఎన్నో వ్యవహారాలు ఇవన్నీ కూడా కుటుంబంలో సర్వసాధారణంగా అందరికీ ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాలు ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మనము వాస్తుపరంగా సరి చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యపరంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రఖ్యాత కవి వేమన గారు కొన్ని పద్య రూపంలో కొన్ని పద్యాలు వివరించినారు. ఆ పద్యాల్లోని ఆంతర్యము వాస్తుకు సంబంధించి కూడా ఉన్నదనేసి దాని నుంచి మీకు నేను తెలియజెప్పడానికి మేము ముందుకు వచ్చినాను. ముందు ఒక పద్యం మొదలు పెడతాను. ప్రత్యక్షము రవిచంద్రులు, ప్రత్యక్షము వాయునగ్ని పానీయంబు, ప్రత్యక్షము భూదేవత, ప్రత్యక్షము విశ్వమెల్ల బరగడువేమ. ఈ శ్లోకములో ప్రత్యక్ష దైవాలైన సూర్యుడు చంద్రుడు, ప్రత్యక్షము వాయునగ్ని పానీయంబు, ప్రత్యక్షము భూదేవత, ప్రత్యక్షము విశ్వమెల్ల బరగడువేమ. అంటే ప్రత్యక్ష దేవాలైన ఈ సూర్యుడు సన్ రేసెస్ ఇంట్లో పడాలా అనే ఉద్దేశంతో సూర్య చంద్రాదులు ప్రత్యక్ష దైవాలు ఉన్నాయి. వాటిని ఇంట్లో సన్ రేసెస్ పడేటట్టుగా ఇల్లు కట్టుకోమని ఒకటి. తర్వాత వాయు అంటే గాలి సరిగా వచ్చేటట్టుగా వాయువు, అగ్ని ఆగ్నేయంలో అగ్నిదేవుడు అంటే హీట్ ప్రొడ్యూస్ కావాలా అనే ఉద్దేశంతో వాయువ్యంలో గాలి, ఆగ్నేయంలో అగ్ని, ఈశాన్యంలో నీరు ఈ రకంగా పెట్టుకొని భూమిని సక్రమమైన ఆకారంలో పెట్టుకోమని దాంట్లోని ఆంతర్యము ప్రత్యక్షము వాయునగ్ని పానీయంబు, ప్రత్యక్షము భూదేవత, ప్రత్యక్షము విశ్వమెల్ల బరగడువేమా అని ఆయన ఈ యొక్క చిన్న శ్లోకములో ఈ వాస్తుకు సంబంధించినది కూడా ఇందులో ఇమిడి ఉన్నదనేది నగ్న సత్యం. సో దీన్ని కూడా మనకు పూర్వీకులు ఆయన పద్యాలు వీటిలో కూడా మనకు విశదీకరించినాడు కాబట్టి వీటిని కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఆయన వేమన గారే ఇంకొక పద్య రూపంలో ఇంకొక విషయాన్ని కూడా గమనించినారు. దాన్ని కూడా మేము మీ ముందుకు తీసుకొస్తాం. చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలిలోని ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగా దయా విశ్వదావిరామ వినురవేమ అని ఆయన విశ్వకవి వేమన గారు చెప్పినారు. సో దీంట్లో కూడా అర్థం ఏమంటే చెప్పులో రాయినప్పుడు ఆ రాయి తీసుకుంటేనే కానీ మనం నడచలేము. చెవులోని జోరీగా చెవులో గుయ్యి అంటే దాన్ని కొట్టి పక్కకు తీస్తేనే కానీ మనకు వినపడదు.
కంటిలోని నలుసు, కంట్లో ఏదైనా సన్న నలుసు పడిందంటే కనుక మనం చూడలేము, ఏమి చేయలేము. కాబట్టి ఆ నలుసు కూడా తీసుకోవాలి. కంటిలోని నలుసు. కాలిలోని ముళ్ళు, కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ముళ్ళు తీసుకుంటేనే నలచగలము. కాలిలోని ముళ్ళు. ఇంటిలోని పోరు ఇంటి ఎంత కాదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ఇంటిలోని పోరు అని అంటే ఇంట్లో వాస్తుపరంగా సరిలేనప్పుడు ఈ రకంగా మీకు పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు వాటిని సరిచేసుకొని మీ జీవితాన్ని సుఖవంత జీవితం గడపమని ఆయన పద్యములోని ఆంతర్యము. ఈ రకంగా మన శాస్త్రవేత్తలు కూడా దీన్ని పరిశీలించినారు. నీళ్లలోని మకరి నిగిడి ఏనుగును బట్టు, బయట కుక్క చేత భంగపడను, స్థానబలమే కాని తన బలమే కాదయా విశ్వదాభిరామ వినురవేమ అని మన విశ్వకవి వేమన గారు దీంట్లో కూడా వాస్తుకు సంబంధించి, అంటే ఇంటికి సంబంధించి మనము వాస్తుపరంగా ఉంటేనే కానీ ఎక్కడ పోయినా మనకు బాగుంటుంది. ఇంట్లోనే సరిగా లేనప్పుడు ఏవి బాగుండవు. బయటికి పోయినా కూడా ఎంత బలవంతుడైనా ఎంత తెలివిగలవాడైనా వాడికి నెగిటివ్గా ఉంటుంది అని దానిలో ఆంతర్యం. తర్వాతి నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఈ వాస్తు సంబంధించి స్కెచెస్ రూపంలో, ఎందుకంటే ఇట్లా ఓవరాల్గా చెప్పినందువల్ల ఈ దిశలో అవన్నీ తెలుసుకోవడం అనేది ఏ రకంగా అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ 4 దిక్కులు 4 మూలలు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం, ఈ 8 దిక్కుల్లో ఈ దిక్కుల గురించి ఏ రకంగా పొడిగించినప్పుడు ఎట్లయితుంది, తగ్గినప్పుడు ఏమవుతుంది, ఈ దిశలు తగ్గినప్పుడు ఏమవుతుంది, ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, అదే రూపంలో తర్వాత ఈ ఇండ్లు ఎన్ని రకాల వాస్తు సరిచేసినప్పటికీ నీటికి సంబంధించినది ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది దీంట్లో. సో ఇంట్లోని నీరు బయటికి ఏ దిశలో పోతుంది, ఏ దిశలో పోయినప్పుడు ఏమి జరుగుతుంది అనేది అది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కేవలం వాటర్ బయటికి ఇంట్లోని వాడుక నీరు కానీ వర్షపు నీరు కానీ తదితర ఏ రకమైన నీరైనా ఏ దిశ పోతుంది, ఏ దిశ పోయినప్పుడు ఏ రకమైన పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబంలో అనే దాని గురించి మనం విశదంగా అన్ని స్కెచెస్ రూపంలో మీకు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.